ఎస్ఎల్బీసీలో చిక్కున్నటువంటి ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళ ఆచూకీ మాత్రం ఇప్పటివరకు కూడా తెలిసి రాలేదు. దీని గురించి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ప్రచార మాధ్యమాలలోనైతే మొత్తం కూడా విస్తృతంగా ఈ వార్తనైతే చర్చనీయాంశంగా మారింది. మరి 8 మంది ఆచూకీ ఇప్పటికి కూడా 3 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళ ఆచూకీ ఎక్కడున్నాయనేది కూడా తెలిసిన పరిస్థితులు లేవు. ఏదైతే నేవీ కావచ్చు, ఇటు ఆర్మీ కావచ్చు, అటు ఏదైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, మరోపక్క చూసుకుంటే సింగరేణికి సంబంధించిన రెస్క్యూ కావచ్చు, పూర్తి మొత్తంలో అక్కడనైతే లోపలికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే సుమారు 3 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం కూడా వాటర్ ఉంది. అదేవిధంగా చూసుకుంటే 3 మీటర్ల లోపు కూడా మొత్తం కూడా బురదమయమై ఉన్న పరిస్థితులు. మరోపక్క చూసుకుంటే ఏదైతే శిథిలాలు కూడా మొత్తం కూడా ఉండడం వల్ల లోపలికి అధికారులు వెళ్ళలేకపోతున్నారు. ఆక్సిజన్ పైప్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా రోబోటిక్ సాయంతో కూడా లోపలికి పంపించినా కూడా ఎలాంటి ఫలితం లేకపోలేదు. కొన్ని బలగాలు అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. మరి లోపల ఉన్నటువంటి 8 మంది పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ఇప్పటికి కూడా పటిష్టమైన ఎలాంటి దాఖలాలు కూడా తెలియకపోవడం కూడా చాలా పెద్ద ఎత్తున అయితే విస్తుపోయే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరోపక్క చూసుకుంటే ఇక వాస్తవంగా 3 రోజులు దాటినా 72 గంటలు గడిచిన ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ మాత్రం తెలియలేదు. 3వ రోజు మొత్తంగా 7 సహాయక బృందాల ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్లో పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోయాయి. భారీగా నీరు ఉబికి రావడం, బురద పేరుకోపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని ఆర్మీ ర్యాట్ హోల్ మైనర్స్ను పిలిపించి ఉంటే ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యం వల్ల 8 మంది ప్రాణాలు మరింత క్లిష్టంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి 8 మంది సంబంధించి సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళ ప్రాణాలు ఇప్పటికి కూడా మరి బతికే ఉన్నారా, లేకపోతే వాళ్ళకి ప్రాణహాని ఏమైనా ఉన్నదా, లేకపోతే వాళ్ళు సురక్షితంగానే ఉన్నారా అనే అంశాల మీదనైతే చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది. మరో పక్క చూసుకుంటే మరి 8 మంది కూడా సుమారు 3 రోజుల పాటు వీళ్ళకి కనీసం ఏదైతే వాటర్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఫుడ్ కూడా దొరకపోవడం కూడా మరోపక్క కూడా మరి వీళ్ళు రియల్గానే ప్రాణాలతో ఉన్నారనే అంశం కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ప్రశ్నలు రేకెత్తిస్తున్న సందర్భం మనం చూడవచ్చు. మరోపక్క చూసుకుంటే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా చాలామందికి సంబంధించి అంటే ఇటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అటు నేవీ కావచ్చు, మరోపక్క చూసుకుంటే రెస్క్యూ ఆపరేషన్ కూడా వేసింది. రోబోటిక్స్ని కూడా లోపలి పంపించినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో మరి లోపలి ఉన్న వాళ్ళు ఏ రకంగా సురక్షితంగా ఉంటారని కూడా క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఇటు పక్క చూసుకుంటే మరోపక్క చూసుకుంటే ఏదైతే లోపల ఉన్నటువంటి ఏదైతే 8 మంది సిబ్బంది సంబంధించి మిగతా కార్మికులు అంటే బయటికి వచ్చి అంటే సురక్షితంగా బయటికి పరిగెత్తిన వాళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు చాలా గగ్గోలు పెడుతున్న పరిస్థితులు కూడా అక్కడ కనబడుతున్నాయి. మరోపక్క చూసుకుంటే ప్రభుత్వం కూడా దీని పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగానే 8 మంది కూడా ప్రాణ స్థితిలో ఉన్నట్టు కూడా చాలామంది చెప్తున్నారు. ఇక అడుగు ముందుకు పడలే, 8 మంది ఆచూకీ దొరకలే. ఎస్ఎల్బీసీపై చేతులెత్తేసిన రేవంత్ సర్కార్. ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న పట్టభద్రుల ఏదైతే ప్రచారం ఉందో దానికి సంబంధించి వెళ్ళడంతోటే మరి ప్రభుత్వం కూడా పూర్తి మొత్తంలో చేతులు ఎత్తేసిందని అయితే అర్థమవుతున్న పరిస్థితి. ఒకవైపు 8 మంది ప్రాణాలతో కొట్టుకుంటే మరోపక్క ముఖ్యమంత్రి వైపు ప్రచారం చేయడం, బహిరంగ సభలు ఏర్పాటు చేయడం పట్లనైతే ఇక ప్రభుత్వం అయితే మొత్తానికైతే చేతులు ఎత్తేసిందని అయితే అర్థమవుతుంది. ఇక నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్, వెనుదిరిగి వెళ్ళిపోయిన నేవీ, సొరంగంలో ఉబికి వస్తున్న నీరు, భారీగా పేరుకపోయిన బురద, సహాయక చర్యలకు ఆటంకం, 3 రోజులు దాటినా ముందుకెళ్ళలేని పరిస్థితి. సొరంగంలోనే 8 మంది కార్మికులు బ్రతికే ఛాన్స్ తక్కువే అంటున్న మంత్రి జూపల్లి. ఇక దీని గురించి ఏంటంటే ఇక్కడ వాస్తవంగా మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏమంటాడంటే నా చైల్డ్ ప్రాజెక్ట్ ఇది, నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అని చెప్తుంటాడు. మరి నా వాస్తవంగా మొన్న ఏదైతే సంఘటన జరిగినా కూడా దుబాయ్లో ఏదైతే విహారయాత్రలు చేస్తున్నాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ప్రచార మాధ్యమాలు కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు విస్తృతంగా కోమటిరెడ్డిని కడిగి పరేస్తుంటే ఉన్నట్టుండి మరి తెలంగాణకైతే వచ్చిండు. టన్నెల్ కూడా సందర్శించి మరి ఈయన ఏం చేసిండంటే ఇక్కడ ఏదో ఈయన చూడొచ్చు ఒకసారి మనం, ఈయన పెద్ద మొత్తంలో మరి ఏదో పరిశీలిస్తున్నాడు, ఏదో పెద్ద ఎత్తున వేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు. కాకపోతే ఈయన ఇక్కడ వేసేది ఏంటంటే టన్నెల్లోకి వెళ్తున్నటువంటి ఏదైతే చిన్న చిన్న గూడ్స్ ట్రైన్ సంబంధించి ఉంటో దాన్ని సౌండ్ వింటున్నాడు, చెవులు పెట్టి ఇట్లా సౌండ్ వింటున్నాడు.
మరి దీనికి అక్కడ జరిగినటువంటి వాటికి సంబంధం ఏముందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా ఏదైతే పొలిటికల్ స్టంట్స్ చూపెట్టినటువంటి ఇంట్రెస్ట్ ఈడ గ్రౌండ్ లెవెల్లో చూపెట్టట్లేదు. అంటే నేను నేను అక్కడ మొత్తం కూడా పరిశీలించిన అన్నట్టుగానే ఇక్కడ వివరిస్తున్నాడు. అంటే దీనికి అసలు వాస్తవంగా ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఒక అంటే లోపలికి వెళ్ళేందుకు సహాయపడే ఒక ట్రైన్ను దాని మీద చెవులు పెట్టి వింటున్నాడు. అంటే మరి చెవులు పెట్టి వినడం ద్వారా లోపల ఉండేటోళ్ళు ఏమన్నా మరి సౌండ్ వినబడతా అనుకుంటున్నారో, మరి వాళ్ళకి ఏమైనా సందేశం పంపిస్తున్నాడో, ఆ మిషన్ల నుంచి ఏమన్నా వాళ్ళ అరుపులు గిట్ల ఏమైనా వినిపిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. మరి ఇట్లా చేయడం అయితే ఇక ఒక హాస్యాస్పదంగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికే కృషి చేస్తుంటారు తప్ప ప్రజల గురించి కానీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మాత్రం వీళ్ళకి ఏమాత్రం కూడా చెవున పడదు. కానీ వీళ్ళు ఇట్లాంటి వాటికే ముందుంటారని ఇక మరొకసారి అయితే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించిండు. ఇక మొత్తం కూడా లోపలికి వెళ్దామంటే సుమారు 3 కిలోమీటర్ల పాటు అయితే బురద ఉన్నది. మరోపక్క చూసుకుంటే కూడా శిథిలాలు ఇంకొద్దిగా కూడా రాలుతున్నటువంటి పరిస్థితి. మరి లోపలికి ఉన్న 8 మందే కాక ఎవరన్నా గట్టిగా డేర్ చేసి లోపలికి వెళ్దామన్నా కూడా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనబడినట్టు కూడా లేదంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే లోపల ఏదైతే 8 మంది కార్మికులు ఉన్నారో వాళ్ళు బ్రతికేటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నది. ఇక అంత దేవుని మీదనే భారం వేసామని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిండు. అంటే ఇదొక నా చైల్డ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును 2025లోనే మేము ప్రారంభించాం. కాకపోతే మేము మళ్ళీ మొదలుపెట్టినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా వరకు దురదృష్టం అని చెప్పిండు. ఇక మేము మొత్తం కూడా మా శక్తులు ప్రయత్నించినాం. నేను దుబాయ్లో బాగా కష్టపడ్డా, అక్కడ బాగా కలలు కన్నా ఇక్కడ బయటికి రావాలని బాగా ప్రార్థన చేసినా, అక్కడ ప్రార్థన చేసినా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఇండియాకి వచ్చి మరి ఈ తెలంగాణలో కూడా నేను ఆ టన్నెల్ను పరిశీలించిన. ఇక మొత్తం కూడా మేము అంతా వేసే కాడికి చేసినాం, దేవుని మీద భారం వేస్తున్నాం అని చెప్తున్నారు. మరి దీని పూర్తి నైతిక బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం అనేది. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా వీళ్ళు ఏం చేయాలి, లోపలికి ఒక టన్నెల్ లోపలికి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ లోపలికి ఒక మిషన్ లోపలికి వెళ్తుంది, బోరింగ్ మిషన్ వెళ్తుంటే వెనుక పక్క కార్మికులు లోపలికి వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వాళ్ళు రిటర్న్ రావడానికి ఏ విధంగా కృషి చేయాలి, వాళ్ళని రిటర్న్ ఎట్లా రప్పియాలి అనే అంశాలు ఆలోచించిన తర్వాత వాళ్ళని లోపలికి పంపించాలి. కానీ కనీసం ఎలాంటి అవగాహన లేకుండా, ఎలాంటి ముందు చూపు లేకుండా ఇట్లా కాంట్రాక్టర్లు కావచ్చు, మరో పక్క చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతుంటాయో ఎలాంటి అవగాహన లేని చర్యలు చేయబట్టి ఈరోజు అయితే 8 మంది అయితే ఇక ప్రాణప్రాయ స్థితిలో ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఈ 8 మందికి సంబంధించి మరి వీళ్ళు ఇప్పటికి కూడా పాపం మరి సురక్షితంగా ఉన్నారా, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారా, ప్రాణప్రాయ స్థితిలో ఉన్నారా అనే అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ఇక ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్న పరిస్థితి. ఇక కోమటిరెడ్డికి సంబంధించి మరి ఆయన దుబాయ్ నుంచి ఆగమేఘాల మీద వచ్చినట్టు ఏదో బిల్డప్లు ఇచ్చి ఇక్కడ మరి అయితే ఇక్కడ చెవులు పెట్టి ఇన్నట్టయితే ఏ మొత్తం యాక్టింగ్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఇక ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. సొరంగంలో భారీ బురద పేరుకుపోవడం, ఉబి నుంచి నీళ్లు వస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. అంటే మొత్తం కూడా బురద వేరకపోయింది ఒక అంశం అయితే. మరో అంశం ఏంటంటే మొత్తం కూడా నీరు కూడా ఊటలాగా ప్రవహిస్తుండడంతో మొత్తం కూడా మూసుకుపోయింది. పరిసర ప్రాంతాల లోపల కూడా కంప్లీట్గా మూసుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. దానికి సంబంధించి కొన్ని మిషనరీ రోబోటిక్స్ కూడా లోపలికి పంపించాలనే ప్రయత్నం చేశారు. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఆ మనుషులే అంటే రెస్క్యూ టీంలే కాక మిషన్లు కూడా లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. బురదలో కూడా ఇలాంటి అంశాలు కూడా లోపల కూడా వీళ్ళు కనుక్కోలేకపోతున్నారు. మరోపక్క చూసుకుంటే ఏదైతే వాటర్ రావడంతో కూడా చాలా ఇబ్బందులకు నెలకొన్నట్టు కూడా అర్థమవుతుంది. కేవలం 3 కిలోమీటర్ల లోపలికే వెళ్తున్నారు తప్ప ఇంకా పూర్తి మొత్తంలో వెళ్ళలేని పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక దీంతో రెస్క్యూ ఆపరేషన్ పనులను సోమవారం సాయంత్రం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చేతులెత్తేసిరని అయితే ఇక వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాం, ఏదైతే మాకు కూడా ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడితోటి ఆపేస్తున్నామని వాళ్ళు కూడా చెప్పేసిర్రు. ఈ నెల 22న ఉదయం ఎస్ఎల్బిసి సొరంగం కూలి 8 మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. అయితే వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. ఇక 8 మంది కార్మికుల గురించి పూర్తి మొత్తంలో మేము కూడా చాలా ఛాయశక్తులు కూడా ప్రయత్నాలు చేసినా కూడా 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రయోజనం లేదు. మేము ఇక ముందటికి వెళ్ళలేకపోతున్నామని అయితే చెప్తున్నారు. ఇక శిథిలాల్లోనే కార్మికులు చిక్కుకున్నారు, సహాయక చర్యలు ముందుకెళ్ళలే అని పరిస్థితి కనిపిస్తుంది. సొరంగంలో 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగితే 11 కిలోమీటర్ల వరకే
లోకో బోగి వెళ్తుంది. అంటే 14 సుమారు ఏదైతే 46 కిలోమీటర్ల టన్నెల్ సంబంధించి 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. కాకపోతే ఏదైతే ఈ బోగిలు ఉన్నాయో లోపలికి పంపించేటువంటి బోగిలు ఉన్నాయో అవి కేవలం 11 కిలోమీటర్ల వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా 3 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం కూడా బురద కావచ్చు, నీరు కావచ్చు ప్రవహిస్తుండడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఇక అక్కడ నుంచి అత కష్టం మీద లోపలికి వెళ్ళినా అక్కడ లోతు బురద ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. బురద క్లీన్ చేస్తే తప్ప ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇక 3వ రోజు ఏం జరిగిందంటే నిన్న ఏం జరిగిందనే అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలో భాగంగా 3వ రోజు సోమవారం నేవీ ర్యాట్ హోల్ మైనర్స్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంటే సంఘటన జరిగిన మూడో రోజుకు ఏదైతే ఎస్ఎల్బీసి సంబంధించి అక్కడికి ఏదైతే నేవీ ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఇవి చాలా పెద్ద ఎత్తున అంటే డిజాస్టర్స్ జరిగినా కూడా వాళ్ళు లోపలికి వెళ్తారు. అట్లాంటి ఏదైతే చాలా పక్కడ్బందీతో ఉన్నటువంటి ఆ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. ఇక నేవీ బృందం సొరంగంలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులను అంచనా వేశాయి. ఇక నేవీకి సంబంధించి లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులను కూడా మొత్తం అధికారులకు తెలియజేసారు. అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ను సైతం లోపలికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు. భారీగా అంటే వీళ్ళు ఏదైతే నేవీ అధికారులు ర్యాట్ హోల్ మైనర్ సంబంధించి అంటే సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళని మీరు కూడా లోపలికి వెళ్ళొద్దని అయితే చెప్పిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. ర్యాట్ హోల్ మైనర్స్ను సైతం లోపలికి అనుమతించలేదంట. ఇక భారీగా పేరుకపోయిన బురద తొలగిస్తే తప్ప సహాయక చర్యలు ముమ్మరం చేయలేమని చెప్పేశారు. అయితే అడ్డంగా పడిపోయిన మట్టిని తొలగించేందుకు మినీ జేసీబీని లోపలికి పంపినప్పటికీ అది తీసే మట్టిని అక్కడే పోస్తే మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంచనా వేశారు. అంటే మినీకి సంబంధించి ఏదైతే చిన్న జేసీబీలు ఉంటాయి కదా, అంటే ఒక చిన్న సైజ్ జేసీబీ లోపలికి వెళ్ళి దాన్ని ఏదైతే మట్టిని తొలగించే ప్రయత్నం చేద్దామని అనుకున్నారు. కానీ ఒకవేళ అది లోపలికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని కొద్ది వెనకకేస్తారు తప్ప ఆడ జరిగేది ఏముండదు. కాబట్టి వాటిని కూడా లోపలికి పంపించడానికి నిరాకరించారు. అయితే రెస్క్యూ రిస్కే. సొరంగంలో నిలిచిన నీరు బురదతో పాటు బోరింగ్ మిషన్ను తొలగిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకెళ్లలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. నీరు ఎక్కువగా వస్తుండటంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. సోమవారం రాత్రి పరిస్థితిని బట్టి మంగళవారం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ను సైతం లోపలికి వెళ్ళనివ్వలేదు. ఉలుకు లేదు, పలుకు లేదు. ఇక సొరంగంలో చిక్కుకున్న కార్మికులను పిలిచిన ఎలాంటి స్పందన లేదని మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు. అంటే వీళ్ళు పిలుస్తున్నా కూడా అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, లోపలికి వెళ్ళి కూడా అక్కడ లోపల చిక్కుకున్నటువంటి 8 మందిని పేర్లు పెట్టి పిలిచినా కూడా అక్కడ ఎలాంటి రిప్లై రావట్లేదు. స్పందించకపోవడంతో మరి లోపల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టయితే ఇక చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. పేర్లు పెట్టి పిలిచినా ఉల్కు పలుకు లేదని, బిగ్గరగా అరిచిన స్పందన లేదని అన్నారు. పరిస్థితిని చూస్తుంటే కార్మికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. తాను ప్రమాదం జరిగిన స్థలం వరకు వెళ్ళి వచ్చినట్లు ఆయన తెలిపారు. జూపాలి కృష్ణారావు మరి ప్రమాదం జరిగిన స్థలం వరకు కూడా వెళ్ళిరాట. అక్కడ అధికారులు పిలిచినా కూడా ఎలాంటి స్పందన లేదు. వాళ్ళ ప్రాణాలకు కూడా చాలా వరకు నష్టమే ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. ఇక 30 అడుగులు ఉన్న సొరంగంలో 25 మీటర్ల మేర బురద ఉందని, దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు. ఊహించని దానికంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని మంత్రి జూపాలి కృష్ణారావు తెలిపారు. 8 మంది సమాచారం స్పష్టంగా లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఇక టన్నెల్లో చిక్కున్న 8 మందికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఇంకా లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే వారికి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగిందన్నారు. అయితే టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో మాత్రం ప్రభుత్వం వెనుకడ వేయదని, అన్ని చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎంత గుడ్డిగా ఫాలో అవుతుంది అనేది ఇక్కడ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిందని అంటే ప్రకృతి వైపరీత్యం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్తున్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు 8 మంది కావచ్చు, మిగతా బయటపడ్డ కొంతమంది కార్మికులు కావచ్చు, మరి లోపలికి పంపించేటప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని మీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, అధికారులు కావచ్చు, పై అధికారులకు చెప్పిరట. పై అధికారులకు ఇక్కడ జరగబోతుంది, నష్టం రాబోతుంది, ఇక్కడ చాలా వరకు విపత్తు రాబోతుంది, మొత్తం కూడా నీరు ప్రవహిస్తుంది, శిథిలాలు కూడా ఉగులుతున్నాయి, మనం 44 కిలోమీటర్లు కాదు కదా, కనీసం 15 కిలోమీటర్ల లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నాం అని చెప్పినా కూడా మీరు వెళ్ళండి ఏం కాదని అధికారులు చెప్పిరాట. దాంతోపాటు అక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే నష్టం అయితే జరిగేది కాడికైతే జరిగిపోయింది అన్నట్టు అయితే అర్థం చేసుకోవాలి. ఇక 2 రోజులు
విదేశాలకు విదేశాలకు పోయిన మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్తున్నాడంటే, మా బంధువుల పెళ్లి ఉంటే విదేశాలకు వెళ్ళి రాత్రే వచ్చానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం టన్నెల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు క్షేమంగా ప్రాణాలతో బయటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తన బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అని 2025లో దీన్ని ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఇక ఏదైతే 8 మంది ఉన్నారో వాళ్ళందరినీ దేవుని మీదనే భారం పెట్టినాం. ఇక మేము చేసే కాడికి చేసినాం, మా శాయశక్తుల దుబాయ్లో చేసినా, ఇక్కడికి వచ్చి చేసినా, ఇక ఏం లేదు చేసేదంతా కూడా దేవుని మీదనే భారం వేసినాం. ఇక దేవుని దయ అంతా బతకత్త 800 బతకత్తారు, లేకపోతే ఆ 8 మంది ఏమవుతారో తెలియదు అని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. ఇక ఈ ప్రమాదం జరిగి విషయం తెలుసుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అధికారులు పర్యవేక్షణ చేశారని ఆయన చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్లో 400 మంది రెస్క్యూ ఆపరేషన్లో దాదాపు 400 మంది పాల్గొన్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా బృందాలతో పాటు నెవీ రైట్ హోల్ మైనర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయితే సొరంగంలోకి వెళ్ళిన వారు తిరిగి వెనక్కి వస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టమని, అంతా తేలిక కాదంటున్నారు. మంత్రి జూపల్లి కూడా లోపలికి వెళ్ళి 6 గంటల తర్వాత బయటికి వచ్చి అంత తేలిగ్గా అయ్యే పని కాదని అనేశారు. కార్మికులపై ఆశలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక 8 మంది సంబంధించి అయితే ఇక మరి వివిధ మంత్రులు వివిధ రకాలుగా చెప్పారు. అదే ప్రకారం చూసుకుంటే లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అయినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఏదైతే సింగరేణి రెస్క్యూ సిబ్బంది కావచ్చు, మరోపక్క చూసుకుంటే హైడ్రా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక నెవీ మరియు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు కూడా మొత్తం కూడా చేతులు ఎత్తేసారు. మరి రాబోయే సమయంలో మరి ఎట్లా జరుగుతుంది, ప్రభుత్వం అయితే మరి ఎడికి తగ్గే పరిస్థితులు లేవని చెప్తున్నది. మరి అధికారులందరూ కూడా అధికారులతో పాటు సిబ్బంది కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో, ఇట్లాంటి కష్టాంతరం సమయంలో ప్రభుత్వం మరి ఎలాంటి చూపుతో మరి ముందటికెళ్తుంది, మరి ఇంకా కాలయాపన చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి. ఇప్పటికే చాలా రోజులు లేట్ చేసిరు, 3 రోజులు లేట్ చేసి ఏదైతే రోబోటిక్స్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. మరి రానున్న రోజులు కూడా, అంటే రానున్న సమయంలో కూడా మరి ఇంకెట్లా వెళ్తారు అనే అంశాల మీదనైతే ఇంకా చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మొత్తానికైతే సంబంధించిన ఏదైతే ఎస్ఎల్టీకి సంబంధించిన అంశం అయితే మరి ప్రభుత్వం ముందు చూపులేనితనంతోనే ఇంత ఉద్ఘాటన జరిగిందని అయితే మనకు అర్థమవుతుంది. ఇక